వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. వచ్చే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీని నిర్వహిస్తున్న లోక్సభ సమీక్షా సమావేశాలలో మాజీ మంత్రి కేటీఆర్కు తీవ్ర ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అనేక సమావేశాల్లో ఆయనకు నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. కార్యకర్తలు ఆయన మొహం మీద నిలదీస్తున్నారు. పార్టీ యంత్రాంగం సమస్తం అస్తవ్యస్తమైపోయిందని, దీని కారణంగానే ఓడిపోయామంటూ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అనేక సార్లు కేటీఆర్కు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితులు తలెత్తాయి. తాజాగా ఇప్పుడు హైదరాబాద్ సమీక్ష సమావేశంలోనూ, అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ కలిపి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కాస్త రసాబసాగా మారింది. హైదరాబాద్ మైనారిటీ కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్పై తీవ్ర స్థాయిలో తిరుగుబాటు చేశారు. హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతాలకు సంబంధించి జరిగిన సమీక్షా సమావేశంలో హైదరాబాద్ లోక్సభ ప్రాంతానికి చెందిన ముస్లిం బీఆర్ఎస్ కార్యకర్తలు దాదాపు కేటీఆర్పై తిరుగుబాటు చేశారు. పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ఆయన అగ్రనాయకత్వం పట్టించుకోలేదని, ఇక్కడ హైదరాబాద్లో మహమూద్ అలీకి మొత్తం వదిలేశారని, మహమూద్ అలీ పార్టీని సర్వనాశనం చేశారని, అసలు ప్రభుత్వ పథకాలు ఇక్కడ ముస్లింలకు అందనే లేదని, అయినా ముస్లింలు ఓటేయలేదంటూ, ఇతర ప్రాంతాలు కూడా ఓటేయలేదంటూ ముస్లింలను బ్లేమ్ చేస్తున్నారని, అసలు ఇదేం పద్ధతి అంటూ వారు కేటీఆర్ మొహం మీదే నిలదీశారు. మైనారిటీ మంత్రి మహమూద్ అలీ, ఆయన కారణంగా పార్టీ సర్వనాశనమైందని దుయ్యబట్టారు. ముఖ్యంగా మైనారిటీ బంధు వంటి పథకాలు ఎవరికి అందలేదని, అవన్నీ కాగితాలకు, బీఆర్ఎస్ నేతల ప్రకటనలకే పరిమితమయ్యాయంటూ వారు నిరసన వ్యక్తం చేశారు. ఒక దశలోనైతే కేటీఆర్ మాట్లాడుతుండగానే బీఆర్ఎస్ కార్యకర్తలు బహిరంగంగా నిరసనకు దిగారు. కేటీఆర్ ప్రసంగాన్ని పట్టించుకోకుండా తమ వాదన వినిపించే ప్రయత్నం చేశారు. పార్టీ సర్వనాశనమైన అగ్రనాయకత్వం ఎంత మాత్రం పట్టించుకోలేదని, మైనారిటీ బంధు వంటి పథకాలు ముస్లింలకు అందలేదని, అవన్నీ నాయకుల ప్రకటనలకే పరిమితమయ్యాయని వారు బహిరంగంగా నిరసన వ్యక్తం చేశారు. కొంతమంది కేటీఆర్ మాట్లాడుతుండగానే బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. దీంతో కేటీఆర్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. హైదరాబాదీలకు అసలు ఓపిక ఉండదు, ఇతర ప్రాంతాలకు వచ్చిన వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చొని తమ మాటలు వింటున్నారని, హైదరాబాదీలు ఇక్కడే ఉంటారు, వీళ్ళకి అసలు సమస్య ఏంటి అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కార్యకర్తలు కేటీఆర్ను పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోయారు. దీంతో హైదరాబాద్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. సమావేశంలో పాల్గొన్న ఇతర నేతలు, కేశవరావు, పద్మరావు వంటి నేతలు కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేసిన చాలా మంది కార్యకర్తలు వారి మాటలు వినే పరిస్థితులు లేరు. అందరూ పార్టీ నాయకత్వంపై, అగ్రనాయకత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదు, అసలు ఇలాంటి టైంలో ముస్లింలను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారంటూ వారు బహిరంగంగానే నిలదీశారు. ఈ పరిస్థితిలో కేటీఆర్ మౌనంగా ఉండిపోక ఏమీ చేయలేని పరిస్థితి తలెత్తింది. అయితే ఇది ఒక హైదరాబాద్, సికింద్రాబాద్కే పరిమితం కాలేదు. అనేక జిల్లాల సమీక్ష సమావేశంలో కార్యకర్తలు సూటిగానే కేటీఆర్ను నిలదీశారు. అనేక సార్లు కేటీఆర్ తన తప్పైందంటూ ఒప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. పార్టీకి, క్యాడర్కు మధ్య తీవ్ర స్థాయిలో గ్యాప్ ఉందని, ఈ గ్యాప్ కారణంగానే ఓడిపోయామంటూ కింది స్థాయి కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొంతమంది నేతలు, పైరవీకారులు, లాబింగ్ చేసే వారికి పార్టీలో ప్రాధాన్యత దక్కిందని బీఆర్ఎస్ కార్యకర్తలు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి వాదనే వినిపించారు. లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పార్టీ క్యాడర్లో ఈ తరహా నిరసన గులాబీ నాయకత్వంలో కలవరాన్ని రేపుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ ఓకే, హైదరాబాద్లో ఎలాగూ గెలిచేది లేదు, ఇక్కడ వారి మిత్రపక్షం మజ్లిస్ గెలుస్తుంది. కానీ గ్రామీణ ప్రాంతాల ఎంపీ, లోక్సభ నియోజకవర్గాల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో అధికార పక్షం కాంగ్రెస్ను బీఆర్ఎస్ ఎలా ఢీకొంటుంది? మరోవైపు బీజేపీ ఉధృతంగా ముందుకు వస్తుంది. ఈ రెండు పార్టీలను ఎదుర్కొనే దిశలో బీఆర్ఎస్ ఇప్పుడు ఏం చేయబోతోంది? ఎందుకంటే క్యాడర్ దాదాపుగా పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేస్తోంది.